సో నెక్స్ట్ డెఫినేషన్ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్ ఈ డెఫినేషన్. సో ఏంటి ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ అంటే చూద్దాం. ఇఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఎఫ్ మ్యాప్స్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి టెన్స్ టు ఆర్ సచ్ దట్ పై డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫుల్ స్టాప్, దెన్ పై ఈజ్ కాల్డ్ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్. ఓకేనా. సో ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ అని ఎప్పుడు మనం కాల్ చేస్తామంటే ఇఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో ఓకేనా. సో ఎఫ్ అనేది ఏమైంటుంది, రీమాన్ ఇంటిగ్రబుల్ అయింది. ఓకేనా. అండ్ దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఎఫ్ మ్యాప్స్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి టెన్స్ టు ఆర్. సో ఎఫ్ అనే మ్యాపింగ్ ఎలా డిఫైన్ చేసినారు, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి టెన్స్ టు ఆర్. ఓకేనా. సచ్ దట్ పై డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో అయితే మన ఫార్ములా ఏంటంటే పై డాష్ ఆఫ్ ఎక్స్ దేనికి ఈక్వల్ కావాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ కావాలి. ఓకేనా. దెన్ పై ఈజ్ కాల్డ్ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్. సో పైన ఏమంటారంటే ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ అని అంటారు. ఓకేనా. సో ఈ డెఫినేషన్ ఇంపార్టెంట్. ఈ డెఫినేషన్ బేస్ చేసుకొని నెక్స్ట్ మనకి థీరమ్స్ డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఈ పై డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అయితే దెన్ పై ఈజ్ కాల్డ్ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ అని అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ థీరము ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. వెరీ ఇంపార్టెంట్ 10 మార్క్స్కి. సో దిస్ ఈజ్ ఏ నేమ్డ్ థీరము. సో ఏంటి ఈ నేమ్డ్ థీరం నేమ్ ఏంటంటే ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. ఓకేనా. సో స్టేట్ అండ్ ప్రూఫ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అంటే స్టేట్మెంట్ మనమే రాసి ప్రూఫ్ మనమే రాయాల్సి ఉంటుంది అనమాట. సో లేదు స్టేట్మెంట్ ఇస్తే ప్రూఫ్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఇఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి and pi is primitive of f, then integral a to b f of x dx is equal to pi of b minus pi of a. ఓకే నా. సో ఏమంటున్నారు, f belongs to R of closed interval a comma b and pi is primitive of f. సో primitive of f అంటే మీన్స్ ఏంటి, pi dash of x is equal to f of x. ఓకేనా. సో ఆల్రెడీ మనం ప్రిమిటివ్ యొక్క డెఫినేషన్ నేర్చుకున్నాం. ఓకేనా. సో దెన్ అయితే ఏం ప్రూవ్ చేయమంటున్నారు, ఇంటిగ్రల్ a to b f of x dx is equal to pi of b minus pi of a అంటున్నారు. ఓకేనా. సో ప్రూఫ్ పై ఈజ్ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్. దెన్ సో పై ఈజ్ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ అంటే సో ప్రిమిటివ్ యొక్క డెఫినేషన్ ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు, పై డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకేనా. సో నెక్స్ట్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో ఆల్రెడీ మనకి ఏమంటున్నారు, ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అంటున్నారు కాబట్టి దట్ ఇంప్లైస్ దెర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్ పి ఈజ్ ఈక్వల్ టు set of a is equal to x0 comma x1 comma x2 comma and so on comma xn is equal to b of closed interval a comma b. ఓకేనా. సో ఏంటి పార్టీషన్ ఎలా మనం డిఫైన్ చేసుకున్నాం, p is equal to set of a is equal to x0 comma x1 comma x2 comma and so on comma xn is equal to b of closed interval a comma b. ఓకేనా. such that integral a to b f of x dx is equal to limit norm p tends to 0 summation r is equal to 1 to n f of xr into delta r where xr belongs to xr minus 1 comma xr. ఓకేనా. సో ఏంటి ఆల్రెడీ మనం ప్రీవియస్ నోట్లో దీని గురించి డిస్కషన్ చేసుకున్నాం. సో ఏంటి ఈ ఫార్ములా, ఇంటిగ్రల్ a to b f of x dx is equal to limit norm p tends to 0 summation r is equal to 1 to n f of xr into delta r where xr belongs to closed interval xr minus 1 comma xr. ఓకేనా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో నెక్స్ట్ పై ఈజ్ డెరివబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో పై డెరివబుల్ అయింది. ఓకేనా. దెన్ పై ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో పై డెరివబుల్ అయింది కాబట్టి సో దెన్ పై ఏమవుతుందంటే కంటిన్యూస్ అవుతుంది అనమాట. ఓకేనా. సో దెన్ పై ఈజ్ డెరివబుల్ అండ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి కాబట్టి సో పై డెరివబుల్ అయింది, కంటిన్యూస్ అయింది ఎక్కడ, ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఓకేనా. సో నెక్స్ట్ పై ఈజ్ డెరివబుల్ అండ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ xr మైనస్ 1 కామా xr. ఎందుకు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బికి మధ్యలో మనకి ఏముంటుంది, ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఏంటి xr మైనస్ 1 కామా xr కాబట్టి పై ఈజ్ డెరివబుల్ అండ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ xr మైనస్ 1 కామా xr. ఓకేనా. సో నెక్స్ట్ బై యూజింగ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. సో ఏంటి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం మనకి ఏం చెప్తుందంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ సి. ఓకేనా. సో ఇది లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం యొక్క ఫార్ములా. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఎఫ్ ప్లస్లో ఏముందంటే పై ఉంది కాబట్టి
పై డాష్ ఆఫ్ జైఆర్ సి ప్లేస్లో ఏంటంటే జైఆర్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ఆర్ మైనస్ 1 ఓకేనా. సో ఇక్కడ మన ఇంటర్వెల్ ఏంటంటే ఎక్స్ఆర్ -1 ఎక్స్ఆర్ ఓకేనా. సో కాబట్టి బై యూజింగ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ప్రకారం సబ్స్టిట్యూషన్ చేస్తే పై డాష్ ఆఫ్ జైఆర్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ఆర్ మైనస్ 1 ఓకేనా. సో నెక్స్ట్ సో పై డాష్ ఆఫ్ జైఆర్ ప్లేస్లో మనం ఏం రాసుకుంటున్నాం అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ జైఆర్ రాసుకుంటాం. ఎందుకంటే సిన్స్ పై డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓకేనా. సో ఎక్కడి నుంచి అంటే ప్రిమిటివ్ యొక్క డెఫినేషన్ ప్రకారం ఓకేనా. సో ఇప్పుడు మనకి ఎక్స్ ప్లేస్లో ఏముందంటే జైఆర్ ఉంది కాబట్టి ఏమొస్తుందంటే ఎఫ్ ఆఫ్ జైఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ఆర్ మైనస్ 1 ఓకేనా. సో నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ జైఆర్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ 1 డివైడెడ్ బై డెల్టా ఆర్ ఓకేనా. సో సిన్స్ డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఆర్ మైనస్ 1 కాబట్టి సో ఈ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూషన్ చేసినామంటే డెల్టా ఆర్ సబ్స్టిట్యూషన్ చేసినాం ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మనకి డెల్టా ఆర్ అనేది డివిజన్లో ఉంది. సో అటు సైడ్కి పోతే ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి సో అటు సైడ్కి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ జైఆర్ ఇంటూ డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ పై ఆఫ్ ఎక్స్ఆర్ -1 ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేసినానంటే బోత్ సైడ్స్ సమేషన్ తీసుకుంటున్నాను. సో బోత్ సైడ్స్ సమేషన్ తీసుకుంటే సమేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ ఆఫ్ జైఆర్ ఇంటూ డెల్టా ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు సమేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n పై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ పై ఆఫ్ ఎక్స్ఆర్ -1 ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సమేషన్ రిమూవ్ చేస్తున్నాను. సో సమేషన్ రిమూవ్ చేస్తే సో ఆర్ ఉన్న చోటంతా మనం ఏం చేయాలి 1 to n సబ్స్టిట్యూషన్ చేయాలి ఓకేనా. సో ఫస్ట్ పై ఆఫ్ x1 మైనస్ సో నెక్స్ట్ ఇక్కడ 1 సబ్స్టిట్యూషన్ చేస్తే పై ఆఫ్ x1 -1 ప్లస్ నెక్స్ట్ 2 సబ్స్టిట్యూషన్ చేస్తే పై ఆఫ్ x2 మైనస్ పై ఆఫ్ x2 -1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ సో నెక్స్ట్ ఏంటి ఎన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే పై ఆఫ్ xn మైనస్ పై ఆఫ్ xn -1 ఓకేనా. సో కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n మన పై ఆఫ్ ఎక్స్ఆర్ మైనస్ పై ఆఫ్ ఎక్స్ఆర్ -1 సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట ఓకేనా. సో నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ x1 మైనస్ సో 1 - 1 అంటే 0 కాబట్టి పై ఆఫ్ x0 ప్లస్ పై ఆఫ్ x2 మైనస్ సో 2 - 1 అంటే 1 కాబట్టి పై ఆఫ్ x1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ సో నెక్స్ట్ ఏంటి పై ఆఫ్ xn మైనస్ పై ఆఫ్ xn -1 ఓకేనా. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి ప్లస్ పై ఆఫ్ x1 మైనస్ పై ఆఫ్ x1 క్యాన్సల్ ఓకేనా. సో నెక్స్ట్ ప్లస్ పై ఆఫ్ x2 దీని తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది మనకి మైనస్ పై ఆఫ్ x2 వస్తుంది అనమాట ఓకేనా. సో దాంతో క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ సో ఇక్కడ మైనస్ పై ఆఫ్ xn -1కి ముందు టర్మ్ ఏమవుతుందంటే ప్లస్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న టర్మ్తో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఫైనల్గా ఏం మిగిలినాయంటే సో పై ఆఫ్ xn మైనస్ పై ఆఫ్ x0 మిగిలినాయి అనమాట ఓకేనా. సో ఫైనల్గా క్యాన్సిల్ చేయక రిమైనింగ్ మనకి ఇంకే నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందంటే పై ఆఫ్ xn మైనస్ పై ఆఫ్ x0 ఓకేనా. సో నెక్స్ట్ పుట్ xn ఈజ్ ఈక్వల్ టు b అండ్ x0 ఈజ్ ఈక్వల్ టు a. సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే xn ప్లేస్లో b x0 ప్లేస్లో a రిప్లేస్ చేసుకుంటున్నాం ఓకేనా. సో రిప్లేస్ చేసుకుంటే ఏమవుతుందంటే దేర్ ఫోర్స్ ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఏముందంటే సమేషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ ఆఫ్ జైఆర్ ఇంటూ డెల్టా ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు సో xn ప్లస్లో b సబ్స్టిట్యూషన్ చేస్తే పై ఆఫ్ b మైనస్ సో x0 ప్లస్లో a రిప్లేస్ చేసి పై ఆఫ్ a ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేసుకుంటున్నాను ఓకేనా. సో లిమిట్ అప్లై చేస్తే ఏంటి లిమిట్ నార్మ్ p టెన్స్ టు 0 సమేషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ ఆఫ్ జైఆర్ ఇంటూ డెల్టా ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ నార్మ్ p టెన్స్ టు 0 పై ఆఫ్ b మైనస్ పై ఆఫ్ a ఓకేనా. సో ఆల్రెడీ ఫార్ములా మనకు తెలుసు ఏంటి ఫార్ములా ఇంటిగ్రల్ a to b ఎఫ్ ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ మనం లిమిట్ అప్లై చేయడానికి టర్మ్స్ లేవు కాబట్టి సో ఈ లిమిట్ రిమూవ్ చేస్తే ఇంకేముంటుందంటే ఫైనల్గా మనకి ఎఫ్ ఆఫ్ పై ఆఫ్ b మైనస్ పై ఆఫ్ a ఓకేనా.
సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఓకేనా. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి సో ఈ ప్లేస్లో మనం ఏం రీప్లేస్ చేసుకున్నామంటే ఇంటిగ్రల్ a to b f of x dx is equal to pi of b minus pi of a ఓకేనా. సో ఇది ఫైనల్గా ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ యొక్క ప్రూఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ థీరము 10 మార్క్స్కి.